ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు రూతుతో దేవుడి మాటలు మాట్లాడించారు. ఆయన ఏమన్నారో తెలుసా? నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను అనే మాటను దేవుడు వెల్లడిపరిచారు. ఈరోజు దేవుడు అదే మాటను వాగ్దానంగా నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నావో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నావో, దేవుని కొరకు నీవు నీతి భయభక్తులతో ఎలా జీవిస్తున్నావో నీ దేవుడు చూశారు గనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను దేవుడు ఎరిగిన వాడిగా ఉండి నీవు చేసిన దానికి దేవుడు ఈ దినాన్న ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు రూతుకి ప్రతిఫలం వచ్చిందా లేదా అండి? వచ్చింది. తన అత్తగారిని విడవకుండా ఆ కష్టములో, ఆ భవిష్యత్తు లేని పరిస్థితుల్లో తన అత్తగారితో ఉండి ఆమెను పోషించడానికి కష్టపడిన రూతుని దేవుడు విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అద్భుతం అంటే, ఏ పొలములో రూతు పనిచేసిందో ఆ పొలాలన్నిటికీ కూడా రూతునే యజమానులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నావు, దేవుడు చూశాడు. నువ్వు దేవుని కొరకు పాపాన్ని త్రోసివేస్తూ ఉన్నావు, దేవుడు చూశాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తానని. అంతేకాదు చూడండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చావట. ఈరోజు నీ ఆధారం ఏంటో తెలుసా? దేవుని రెక్కలే. నువ్వు ఎవరి చేత రక్షించబడుతున్నావు? సర్వ సృష్టికర్త అయిన దేవుని చేత. నీకు, నీ కుటుంబానికి, నీ సమస్తానికి కూడా దేవుని రెక్కల కింద ఆశ్రయం ఉంది. ఈరోజు నువ్వు భయపడొద్దు. రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను బట్టి, అనేక మంది జీవితాల్లో జరుగుతున్న కీడును బట్టి నువ్వేమాత్రం భయపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నా రెక్కల క్రింద నేను కప్పుతానని. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చెను. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైన బహుమానము నీకు 2026లో దేవుడు ఇవ్వబోతున్నారు. 2025 అంతా నువ్వు ప్రార్థించావు ఒక విషయము గురించి. ఇదిగో దేవుడు సేవకునిగా నా ద్వారా మాట్లాడుతున్నారు. సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. అది నేను ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది కాదు, ఎవరో కూడా దేవుడే నీకు ఇస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నా, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నాతోనే మాట్లాడావు. అవును తండ్రి, నన్ను నువ్వు చూస్తున్నావు ప్రభువా. నాయన, నా జీవితంలో ఈ వాగ్దానం ఈరోజు నెరవేర్చు ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, దేవుని మీద విశ్వాసంతో దేవుణ్ణి అడగగలిగితే కనుక, సేవకునిగా చెప్తున్నాను, యేసు నామములో ఈరోజు నీ ప్రార్థన ముగియక మునిపే నా ప్రభువు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆనాడు రూతు జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడే ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని ఆయన జరిగించబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.